కనీసం 15% శిక్షణ భృతే లక్ష్యమని జుడాలు నినదించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జుడాలు ఫ్లాష్ మార్చ్ చేపట్టారు. జీజీహెచ్ నుంచి ఇంద్రపాల అంబేద్కర్ విగ్రహం వరకు సెల్ ఫోన్లతో ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం మొండి వైఖరి వల్ల తమతో పాటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జుడాలు ఆవేదన వ్యక్తం చేశారు. మనం డే 11వ స్ట్రైక్ 11వ రోజులో కొనసాగిస్తుంది స్ట్రైక్ని. మా హక్కుల కోసం ఈ పోరాటం చేస్తున్నామండి. మేము కిందటి జీవోలో ఉన్నట్టు ప్రకారంగానే మేము స్టైఫండ్ హైక్ అడుగుతున్నాం. మేమేం ఎక్కువ అడగట్లేదు. నార్మల్గా ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్న ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్లేషన్ రేట్ 5 to 6% ఉంటుందండి. ఇన్ఫ్లేషన్ రేట్స్ అంటే మనం ఈ సంవత్సరం మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ సంవత్సరం నువ్వు 100 రూపాయలు వస్తువు కొంటే వచ్చే సంవత్సరం ఆ వస్తువు కాస్ట్ 106 రూపాయలు అవుతుందండి. అంటే 6% పెరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాంటిది ఇన్ఫ్లేషన్ రేటే 6% ఉంటే స్టైఫండ్ హైక్ 3% అనడం చాలా దురదృష్టకరం అండి. చాలా బాధాకరమైన విషయం. గవర్నమెంట్కి తెలుసు ఇన్ఫ్లేషన్ రేట్స్ 5 to 6% ఉంటుందని తెలిసి అయినా సరే 3% అనడం చాలా ఇన్సల్ట్లా ఫీల్ అవుతున్నాం. మేము మెడికల్ ఫెటర్నిటీ అంతా అలాగే ఫీల్ అవుతున్నాం అండి. మీ జూనియర్ డాక్టర్స్ అందరం అదే ఫీల్ అవుతున్నాం. మీ 15% వచ్చేంత వరకు మాత్రం ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. అది ఎన్ని రోజులైనా సరే ఈ పోరాటం సాగిస్తూనే ఉంటామండి. మా హక్కుల కోసం ఈ పోరాటం చేస్తున్నాం. మా కష్టార్జితంకి మేము స్టైఫండ్ హైక్ అడుగుతున్నాం తప్ప మేమేమి ఎక్స్ట్రాగా ఏమి అడగట్లేదండి. అది కిందటి జీవోల ప్రకారంగానే అడుగుతున్నాం. ఈ న్యాయం కోసమే అడుగుతున్నాం. మాకు రావాల్సింది మాకు దక్కేంత వరకు ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం. ఈ రోజు డాక్టర్లు అనే వాళ్ళు మేమందరం రోడ్ల మీద దిగొచ్చిన కారణం ఏంటంటే డాక్టర్స్ ఎంతో కష్టపడినా మేము అడిగిన 15% కూడా ఇవ్వలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉండి 3% అని చెప్పి మా మీద పడేశారండి. 3% అనేది మాకు ఎక్కడికి సరిపోదండి. 3% మాకేమో 3% పీజీస్ కి, సూపర్ స్పెషాలిటీ ఎస్ఆర్స్ కి 3% ఇచ్చి, ఇంటర్న్స్ కి 5% ఇచ్చి అది సరిపోపెట్టుకోమంటే మాకు ఎలా అవుతుందండి? మా ఖర్చులు మాకు పెరిగిపోతున్నాయి. రోజు ఖర్చులు, మా రెంట్లు, మాకు పెట్రోల్, మా తిండి అన్ని కూడా మాకు ఖర్చులు పెరుగుతున్నాయండి. మేము గవర్నమెంట్ కి సర్వ్ చేస్తున్నాం కాబట్టే కదండి అడిగింది. ఈ రోజు గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అయ్యి మేము చదువుతున్నాము, మేము ప్రజలకి ఫ్రీగా సేవ చేస్తున్నామనే కదండి మేము ఈరోజు మా హక్కుని మేము అడుగుతున్నామండి. మా హక్కు మాకు వచ్చే వరకు అయితే ఈ పోరాటం అనేది ఆగదండి. మా 15% మేము వచ్చే వరకు మేమైతే ఆపమండి. Will be like other states will be going for 1,30,000, 1,40,000. At the time, Andhra Pradesh will be having a stipend of only 70,000, 75,000, maximum 80,000. That will be gap of 1 lakh between the Andhra Pradesh and other states. Literally, people have to move out of the state, which will make them feel that we'll be immigrants. People of Andhra Pradesh will be immigrants later. All other people will stop taking seats of Andhra Pradesh. There will be no more doctors to serve in Andhra. That will be a situation. So I want to say we are not Tamil Nadu. We are Andhra Pradesh. We are people of Andhra Pradesh. Because I know I'm from Tamil Nadu. I know the hardship of Tamil Nadu people. I came here. I'm standing the first time to protest. Andhra Pradesh should not be next Tamil Nadu. And even with this, today morning we have donated blood. Around 35 to 40 people donated blood. And even we donating blood. Even we are in the streets in the evening protesting for our community. With this say, I want every student to come forward to save their future. We don't have to be a next Tamil Nadu. We have to be Andhra Pradesh.